ఇక విశాఖ ఉక్కు అంశం మరోసారి వేడెక్కుతోంది. స్టీల్ ప్లాంట్లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉపసంహరణపై ఉద్యోగ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంటే కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేస్తామంటున్న అమర్నాథ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్లో సిఎఫ్ఐ సిబ్బందిని తొలగించడంపై కేంద్రం మీద అటు స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఏం సార్ అసలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి అసలు ఉంటుందా ఉండదా, ప్రైవేటీకరణ దిశగా ఉందా? ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం మేమే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపుతున్నాం అంటున్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఏమనుకోవాలి? మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలి, తద్వారా ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. చాలా క్లియర్గా కేటగారికల్గా అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో 1 by 1 మీరు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తగ్గించేటువంటి క్రమం కానీ, లేదా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ని విఆర్ఎస్ల ద్వారా బలవంతంగా వాళ్ళని ఉద్యోగాలను మానిపించేటువంటి కార్యక్రమం ఏది చూసినా సరే ఎండ్ ఆఫ్ ద డే దీన్ని ఎటు లీడ్ చేస్తున్నారంటే దీన్ని ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే కనబడుతుంది. దాంట్లో మొదట కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, తర్వాత పర్మనెంట్ ఎంప్లాయీస్, ఇప్పుడు దాన్ని కాపాడేటువంటి సిఎస్ఎఫ్ మొత్తం అందరినీ కూడా అదిలో ఒక నవరత్న కంపెనీలో ఒకటైనటువంటిది, దేశంలో అతిపెద్ద ప్రముఖ కంపెనీల్లో ఒకటైనటువంటి కంపెనీ. చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్లో కూడా ఇప్పుడు సిఎస్ఎఫ్ ప్రొడక్షన్ అనేటువంటిది అవసరం. సో అసలు ఆ ఫోర్స్ ఉన్నటువంటిదే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో అటువంటిది స్టీల్ ప్లాంట్ లాంటి ఒక పెద్ద కంపెనీ, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన కంపెనీని కాపాడాల్సినటువంటి ఈ సెంట్రల్ ఫోర్సెస్ని ఎందుకు తొలగిస్తున్నారు అనేటువంటి దాని మీద చాలా క్లియర్గా సమాధానం దొరుకుతూ ఉంది. దీన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేటువంటి దానికి కావాల్సినటువంటి ఏ నిర్ణయాలు తీసుకోవాలో అన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం 1 by 1 తీసుకుంటా ఉంది. ఆ నిర్ణయాల్లో భాగంగానే ఇప్పుడు సిఎస్ఎఫ్ తొలగింపు కూడా ఉందనేటువంటిది కార్మికుల తాలూకా భయం, ఆందోళన, ఆలోచనలు కానీ ఆరోపణలు కానీ అన్నీ ఆ విధంగానే వస్తూ ఉన్నాయి. మా తాలూకా ఆలోచనల్ని భయపడే ఆ రోజు కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కానీ వీరందరూ కలిసికట్టుగా మొత్తం దొంగలందరూ కూడా ఏకమైపోయినప్పుడు సహజంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేటువంటిది గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా దీని మీద వారందరితో కూడా కలిసి ఫైట్ చేస్తాం. ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు దశల వారీగా ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా సిఎస్ఎఫ్ సిబ్బందిని కూడా తొలగించడం, దీన్ని అటు కార్మికులతో పాటు చేస్తున్నటువంటి దానిలో మిగతా నాయకులతో అంతా కూడా కలిసి వెళ్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.